పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం నిన్నటి నుంచి పత్రి గారు చెప్పినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. పత్రి గారు చెప్పేవి సామాన్యమైన విషయాలు కాదు. కారణం ఏంటంటే వశిష్ఠుల వారే చెప్పారు. నేను ప్రపంచమంతా తిరిగాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, కానీ ఆత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పడం జరిగింది. మరి అటువంటి ఆత్మ గురించి పత్రి గారు చాలా విపులంగా విశేషంగా మనకి చెప్పడం జరిగింది. ఆయన ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు ఆత్మ గురించి. అంచేత ఏంటంటే ఈ ఆత్మ ఎవరు అని ముందు ప్రశ్నించుకుంటే భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీకృష్ణ భగవాన్ అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నారు. అంటే గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మను అని చెప్పారు. అంటే ఆత్మే భగవంతుడు అన్నది శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఎక్కడున్నాడు అంటే అది కూడా చెప్పాడు ఆయన. సర్వభూతాశయ స్థిత, నేను సమస్త భూతాల్లో ఉన్నాను అని కూడా చెప్పాడు ఆయన. సమస్త భూతాలు అంటే సమస్త జీవులు, అన్ని జీవులు, అన్ని ప్రాణుల్లో కూడా నేను ఉన్నాను. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. అంచేత ఆత్మ భగవంతుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఆత్మే దేవుడు అన్న సంగతి మనకు తెలుస్తుంది. అంతేకాదు మనమందరము ఏమనుకుంటామంటే ఈ దేహం నేను అనుకుంటాం. కానీ నిజంగా చూస్తే ఈ దేహం మనం కాదు అన్నది కూడా తెలుస్తుంది. మనము ఆత్మలము అన్న విషయం కూడా తెలుస్తుంది. ఈ విషయం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. మనము ఆత్మలము అన్న విషయం, ఆత్మ దేవుడు అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మ మనము అన్నది కూడా సింపుల్గా తెలుస్తుంది మనకి. ఎలాగంటే మనకి ఇంకా జన్మలు ఉన్నాయా అని అంటే ఏమంటారు చెప్పండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు
మనకి ఇంకా జన్మలు ఉన్నాయి అంటారు. చనిపోయాక ఏం చేస్తారు చెప్పండి? ఈ శరీరాన్ని కాల్చేస్తారు, బూడిదైపోయింది. అంటే ఇంక శరీరం లేనట్టేగా. దీన్ని కాల్చేస్తే ఇంక శరీరం లేదు. ఈ శరీరం మీరు అయితే ఇంక మీరు లేనట్టే. కానీ మీరేమంటున్నారు? ఇంకా జన్మలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇంకా జన్మలు ఉంటే ఉండేదేంటి? శరీరం కాలిపోయినా ఏముంది? ఆత్మ ఉంది. అంచేత ఏదైతే ఉందో అదే మనము, గుర్తెట్టుకోండి. శరీరం మనమైతే ఇంకొన్నాం, కానీ మనం ఉంటాము అన్నది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి ఉండేది ఏది అంటే శరీరం కాకుండా ఉండేదేముంది? ఆత్మ. అంటే మనం ఎవరు? ఆత్మ అన్నది అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం మీరు బాగా ఆలోచించాలి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థమవుతే చాలా అదృష్టవంతులే. ఆత్మ దైవము అన్నాం, అంతే కదండి? ఆత్మ దైవము. మళ్ళీ ఇంకేం తెలుసుకున్నాం? ఆత్మే మనము అని తెలుసుకున్నాం. ఆత్మే మనము, ఆత్మే దైవము. అది కరెక్టే, ఇది కరెక్టే. అంటే మనం ఎవరవుతాం? మనం దైవం అవుతాం. అహం బ్రహ్మాస్మి అని వేదాలు ఉత్తినే చెప్పలేదు. మనమే ఆ దైవము. లోకంలో అంత నేను దేహాన్ని అనుకుంటున్నాను, కానీ నిజంగా చూస్తే నేను అంటే ఎవరు? ఆత్మ. అలాగే లోకంలో దైవం అంటే విగ్రహము అని అనుకుంటున్నారు. దైవం అంటే ఏమనుకుంటున్నారు? విగ్రహం అనుకుంటున్నారు. నిజంగా దైవం ఎవరు? ఆత్మ. అంత పూర్తిగా భిన్నంగా ఉంది. ఆత్మ దేవుడు అయితే విగ్రహం దేవుడు అనుకుంటున్నారు. మనం ఆత్మ అవుతే మనం దేహం అనుకుంటున్నారు. ఇంత చేస్తే ఆ దేవుడు ఎవరు? మనమే. మనం ఏమనుకుంటున్నాం? ఇంత ఇప్పటిదాకా ఎక్కడో ఉన్నాడు, లేకపోతే గుళ్ళో ఉన్నాడు, ఇవన్నీ అనుకుంటున్నాం. ఆ పుణ్యక్షేత్రంలో, ఈ పుణ్యక్షేత్రంలో అని. ఇంత చేస్తే ఎవరు దేవుడు? మనమే. ఎవరు నమ్ముతాడండి ఇవన్నీ? తెలుసుకోగలిగితే గొప్పవాడినండి. ఈ అర్థమవుతాయి.
మరి ఆత్మదేహంలో ఉంటే మనం దేవుళ్ళు అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను ప్రతి జీవిలో ఉన్నానన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నా అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతి ప్రాణి, ప్రతి జీవి దేవుడే అని అర్థమవుతుంది. ప్రతి ప్రాణి ఉంటే ప్రాణమున్న ప్రతిదీ, కోడి అవ్వచ్చు, మేక అవ్వచ్చు, చేప అవ్వచ్చు, ఏదైనా సరే. అంచేత అన్ని జీవులు దైవాలే, మానవుడే కాదు, అన్ని జీవులు దైవాలే. అన్నీ దైవాలైనప్పుడు ఏ జీవిని హింసించినా దైవాన్ని హింసించినట్టే. ఇది కూడా మర్చిపోకూడదు. ఏ జీవిని హింసించినా దైవాన్ని హింసించినట్టే. జీవులు ఉన్నదేంటి? ఆత్మేగా. మరి ఆత్మ దైవం అంటున్నాం, ఆ దైవం నేనే అని కూడా చెప్పుకుంటున్నాం. మరి ఏ జీవిని మీరు హింసిస్తే అది ఎవరిని హింసించినట్టు? దైవాన్ని హింసించినట్టు. ఇంకా కొంచెం ఆలోచించండి. కరెక్ట్. మనల్ని మనం హింసించుకున్నట్టు గుర్తెట్టుకోండి. జీవిని హింసిస్తేనే మనల్ని మనం హింసించుకున్నట్టు అంటున్నాం కదా. ఏ ఇతర మానవుల్ని హింసిస్తే అది కూడా మనల్ని మనం హింసించుకున్నట్టే. ఎవరిని హింసించినా, ఏ మానవుని హింసించినా మనల్ని మనం హింసించుకున్నట్టే. ఎవరినైనా అవమానిస్తే మనల్ని మనం, రాసుకోండి, ఈ స్టేజ్కి రావాలి మీరు. ధ్యానంలో ఎదగడం అంటే అది. మూడో కన్ను కనపడడం కాదు. చచ్చిపోతారు మూడో కన్ను కోసం.
ఎవరినైనా మోసగిస్తే మనల్ని మనం మోసగించుకున్నట్టు. నష్టపెడితే మనల్ని మనం నష్టపెట్టుకున్నట్టే. అవమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టే. ఆడిని అవమానించామనుకుంటున్నాం, ఆడి కాదు, మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇది అర్థమైన వాడు ఈ పనులు చేస్తాడా అంటే చెయ్యనే చేయడు. పెళ్ళాన్ని బాధపెడతాడా? పెళ్ళాన్ని బాధపెడితే ఎవరిని బాధపెట్టినట్టు? తనని. మన జ్ఞానం ఈ స్థాయికి రావాలండి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకి ఎదిగినట్టు. పత్రి గారు చెప్తారు, ఎప్పటిదాకా మనకి జన్మలు ఉంటాయి అంటే అంతా నేనే, నేనే అంతా అన్న స్థాయికి ఎదిగేదాకా. అంతా నేనే, నేనే అంతా. ప్రతి జీవిలో ఉన్న జీవము దైవమే. అందుకే జీవుడే దేవుడు అంటారు. అంటే అంతా ఒకటే అన్న సంగతి తెలుసుకోవాలి. ఇన్ని కులాలు లేవు, ఇన్ని మతాలు లేవు, ఇన్ని కుటుంబాలు లేవు, అంతా ఒకటే. నాకు ఈ విషయం ఎప్పుడు బాగా అర్థమైందంటే 2013లో TV9 వాడు చాలా దారుణంగా పత్రి గారిని అవమానించాడు. మన పిరమిడ్ మాస్టర్లంతా చాలా ఆవేశంతో ఊగిపోయారు. మీరు అనండి, వాడిని ఏం చేయాలో మాకు తెలుసు అన్నారు. అంతలా ఉన్నారు. పత్రి గారు అందరినీ మీరేమీ కంగారు పడద్దు, వాడెవడు, వాడు మనమేగా. అజ్ఞానంలో అలా చేశాడు, తెలియక అలా చేశాడు, దానికి మనమేమీ రియాక్ట్ అవ్వక్కర్లేదు అని చెప్పి
అందరినీ శాంతపరిచాడు. ఆ స్థాయిలో ఉన్నారు పత్రి గారు. అంతా నేనే అంతా. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, నేను అనుకుంటున్నాను కానండి ఆడు అనుకోవట్లేదండి. మరి ఇప్పుడు ఎలాగంటే మా పరిస్థితి? ఆడు అజ్ఞానంలో ఉన్నాడు, అనుకోవట్లేదు. మనం జ్ఞానం సంపాదించుకున్నాం, అందుచేత అనుకుంటున్నాం. అందుచేత మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, వాడి ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. వాడు మన మీద కోప్పడతాడు, కక్ష కడతాడు, పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ స్థాయికి ఎదిగిన మనము వాడి మీద జాలి పడుతుంది. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసింది ఇంకా ఉంటూనే ఉంటుంది అన్నారు. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది. అందుకే పత్రి గారు ఇంకోటి కూడా అంటారు, ఇప్పుడు పక్క వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అంటారు. ఆయన ఇంకా ఏం చెప్తారంటే, జయాలు అపజయాలు సమానంగా తీసుకోవాలని చెప్పి చెప్తారు. ఇంకా ఏమంటారంటే, జీవితంలో అన్నీ జయాలు అవ్వాలనేమీ లేదు అంటారు. చేత అపజయాలకి నిరుత్సాహపడక్కర్లేదు. ఎవరికైనా సరే జీవితంలో ప్రతిదీ జయం అవ్వాలని ఏమీ లేదు. కొన్ని అపజయాలు కూడా జరగచ్చు మీరు అనుకున్న దాంట్లో. మీరు డబ్బు సంపాదించాలనుకుంటారు, సంపాదించలేకపోవచ్చు. మీరు ఏదో సాధించాలనుకుంటారు, సాధించలేకపోవచ్చు. ఇలా అయిపోయింది అని అనుకోకర్లా. పత్రి గారు ఇంకా సందర్భంలో ఏం చెప్పారంటే, మనకు వచ్చే కష్టాలు కానీ
నష్టాలు కానీ అవమానాలు కానీ అన్నీ ఆత్మ ఎదుగుదల కోసమే అంటారు. మనం ఆత్మలం ఎదగాలి, మనం జ్ఞానపరంగా ఎదగాలి. ఇవన్నీ మన ఎదుగుదల కోసమే. ఆయన ఇంకా ఏం చెప్తారంటే, మనం ఏ క్షణంలో అయినా చావవచ్చు. అన్న ఎరుకతో సదా ఉండాలి అంటారు. ఏ క్షణంలోనే చావవచ్చు అని సదా ఎరుగుతూ ఉండాలి. ఇది ఉంటే చావుకి భయపడరు. చావు అంటే ఆత్మైన మనము శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళడం, పైలోకాలకి వెళ్ళిపోవడం. చనిపోయాడు అంటారు కదండి. చనిపోయాడు అంటే ఇంక లేడు అనుకుంటారు. కాదు, చని అంటే వెళ్ళి పోయాడు. ఎవరు? ఆత్మ. అది చని పోయాడు. మనం వెళ్ళిపోతాం. ఎవరో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన స్వలోకానికి. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇండియా నుంచి కొన్నాళ్ళు పోయాక స్వదేశానికి తిరిగి వస్తారా లేదా? వస్తారు కదా. అమెరికాకి ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇండియా నుంచి వెళ్ళాడు. ఏదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ బాగా సంపాదించి తిరిగి వస్తాడు, అంతే కదా. ఇండియాకి వాడికి స్వదేశం ఏది? ఇండియా. ఏదో సంపాదించుకోవడానికి అమెరికా వెళ్ళాడు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాడు, సంపాదించుకుని వచ్చేస్తాడు స్వదేశానికి. అలాగే ఆత్మైన మనము, మన స్వలోకం ఏంటి? పరలోకం.
మన స్వలోకం పరలోకం. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాం? భూలోకానికి వచ్చాం. ఎందుకు అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాం? జ్ఞానం సంపాదించుకోవడానికి. అమెరికా ఎందుకు వెళ్తారు? ధనం సంపాదించడానికి. భూలోకానికి ఎందుకు వస్తారు? జ్ఞానం సంపాదించడానికి. ఇప్పుడు అమెరికాలో బాగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఏం చేస్తాడు? బాగా పెద్ద ప్యాలెస్లా కడతాడు. మేడ ఎంతో వైభవంగా ఉంటాడు. అంతా ఏమంటారు? అబ్బా ఎంత గొప్పవాడయ్యాడు రాడు అమెరికా వెళ్ళొచ్చి, ఎంత సంపాదించాడు, ఎంత గొప్ప ఇంట్లోకి వెళ్ళాడు అనుకుంటారు అనుకోరా? అది అమెరికా వెళ్ళాడు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నాడు, ఏమి సంపాదించకుండా వచ్చాడు. ఏమంటారండి? యాదవా వెళ్ళింది, వెళ్ళడం ఎందుకు, ఏం చేసి వచ్చాడు అని చెప్పి తిడతారా తిట్టరా? 25 ఏళ్ళు ఉన్నాడంట, ఎందుకు అంటారు. అలాగే ఆత్మైన మనము, అది మన స్వలోకము, ఇది పరలోకము. మీరేమనుకుంటారంటే ఇది మన స్వలోకం అనుకుంటారు, అది పరలోకం అనుకుంటారు. కానీ అది స్వలోకము, ఇది పరలోకము. భారతదేశం స్వదేశము, అమెరికా పరదేశం. ఈ పరదేశానికి ఎందుకు వచ్చాము? జ్ఞానం సంపాదించడానికి. బోళ్ళు జ్ఞానం సంపాదించుకుని కూడా పట్టుకెళ్ళాం. ఏమవుతుంది అక్కడ? అంతకుముందు ఉన్న లోకం కంటే ఇంకా గొప్ప లోకానికి వెళ్తాం. ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప లోకానికి చేరుకుంటాం. ఇండియాకి ఎంత ఎక్కువ డబ్బు సంపాదించుకొస్తే అంత గొప్ప ఇంట్లోకి వెళ్తాడు. మన స్వలోకానికి ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే అంత గొప్ప లోకానికి చేరుకుంటాం. ఎవరు? ఆత్మైన మనం. డెబ్బై ఏళ్ళు 80 ఏళ్ళు ఉండి జ్ఞానం ఏమీ సంపాదించకుండా వెళ్ళాడు అనుకోండి, ఏమంటారండి అక్కడున్న మాస్టర్లు? యాదవా, ఎందుకురా నువ్వు వెళ్ళడం అక్కడికి? తిడతారా తిట్టరా? ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అక్కడ? 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఎందుకు వెళ్ళడం? ఎందుకు రావడం?
అంటారా అనరా? అమెరికా వెళ్ళి వచ్చి సంపాదించకపోతే ఏమంటారు? ఏమంటారు? ఎదవా అంటారా? ఓహో, మీరు జ్ఞానం సంపాదించకపోతే పైకి వెళ్ళాక మిమ్మల్ని ఏమంటారు? మనల్ని ఎవరిని అనలేండి. మరి మేము కొంచెం కొంచెం సంపాదించుకున్నట్టు అంటారా లేదంటారా? పత్రి గారి పరిచయం కాకముందు ఇవేం తెలియవు. తెలియనప్పుడు ఈ దేహం నేను అనుకుంటూ దీనికి డబ్బు కావాలి కాబట్టి, సుఖాలు కావాలి కాబట్టి సంపాదించేస్తే గొప్పలు అయిపోయాం అనుకునేవాడు. తెగ సంపాదించాం. పత్రి గారు వచ్చాక తెలిసింది, నాయన నువ్వు దేహం కాదు అని. మతి పోయింది. మరి నేను దేహం కాకపోతే ఎవడు అంటే నువ్వు ఆత్మ నాయన అన్నాడు. అప్పుడు మళ్ళీ ఒక్కోటి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ. అరే ఎంత జీవితం వేస్ట్ అయిపోయింది. అసలు నిజంగా అదంతా జీవితం కానే కాదు. ఆత్మైన మనకి ఏమీ సంపాదించకపోతే ఇంక ఈ జీవితంలో ఏం చేసినట్టు మనం? ఆ జీవితం అంతా వేస్ట్ చేసుకున్నట్టు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. మరి ఆత్మ నేనవుతే ఆత్మకి ఏం కావాలి అని ఆలోచిస్తే అర్థమైంది. అది కూడా పత్రిక ద్వారా ఆత్మకి లాభించేది జ్ఞానమే అన్న విషయం తెలిసింది. ఎంత జ్ఞానం సంపాదిస్తే అంత గొప్ప లోకానికి చేరుకుంటాం. పూర్ణ జ్ఞానాన్ని సంపాదిస్తే పూర్ణాత్మగా ఎదిగి సత్యలోకానికి చేరుకుంటాం. అటువంటి వాడు ఇంకా భూమి మీదకి తిరిగి రావక్కల. వాడి జన్మ ధన్యమైనట్టే. మరి జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి? ఇది కూడా పత్రిక గారి వల్లే తెలుసుకున్నాం. నాలుగు పాయింట్లు పదే పదే చెప్తున్నాను నేను. ఇది ఎన్నిసార్లు రాసుకున్నా రాసుకోవాలి. దీన్ని ఎన్నిసార్లు అయినా అధ్యయనం చేయాలి. భూమి మీదకి వచ్చింది మనము అంటే ఆత్మలమైన మనము దేనికోసము అంటే జ్ఞానం సంపాదించడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పవాడు.
అమెరికా వెళ్ళిన వాడు ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే ఈ ఇండియాలో ఎంత గొప్పవాడు అవుతాడో, భూలోకం వచ్చినటువంటి మనము ఇక్కడ ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే అంత గొప్పవాళ్ళం అవుతాం. దానికి 4 చెప్పారు సారు. తీవ్ర ధ్యాన సాధన. తీవ్ర ధ్యాన సాధన అంటే ఏంటో కూడా చెప్తాను నేను. సాత్వికమైన శాకాహారంతో, సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేయాలి. ఇక్కడే రాసేసుకోండి. తీవ్ర సాధన అంటే గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం కాదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. అంటే మనసు నీ తలకాయ, మనసు పని చేయని స్థితి. శూన్యం కాదు, శూన్యం రాంగ్ అమ్మా. రాసుకోవాలి అయితే. మనసు పని చేయని స్థితి. ఇంకా చెప్పాలంటే మనసు శూన్యం కాదు, మనసు ఖాళీ అయిన స్థితి. ఈ ఖాళీనే అంత శూన్యం అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కావట్లా చాలామందికి. చెప్పమంటావా ఏమ్మా? ఖాళీ వేరు, శూన్యం వేరు. ఒక కుండలో అన్నం వండారు, ఇంట్లో అందరూ తినేశారు. నిండానే వండారు, కుండ నిండా అన్నం వండారు. ఇంట్లో అందరూ మొత్తం మీద ఏం చేశారు? తినేశారు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఆ కుండని ఖాళీ కుండ అంటారు. అన్నం లేదు, మనసు నిండా ఆలోచనలు ఉన్నాయి. అంతకుముందు ఎవరది ఇసురుతున్నారు? నీ వెనకాల చూడు, అప్పుడే ఆదు బొమ్మను. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? అన్నం అంతా తినేశారు, ఖాళీ అయిపోయింది. ఏమంటారు మీరు? అంతకుముందు మనసు నిండా ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది? ఖాళీ అయింది. అంటే దాన్ని ఏమనాలి? ఖాళీ మనసు అనాలి. ఖాళీ చేశారు, మరి ఏంటి? ఖాళీ మనసు. కొండే లేదు, అప్పుడేమంటాం? శూన్యమైపోయింది. అలాగే మనసే లేదు, అప్పుడేమంటాం? శూన్యమైపోయింది. శూన్య మనసు. కానీ ఇక్కడ మనసు ఉంది. ఏం జరిగింది? ఖాళీ చేశారు మీరు, శూన్యం గడుగుడ్డు చేశారు. శూన్యం అవ్వాలంటే మీరంతా ఇంకో జన్మ ఎత్తారు. ఈ జన్మలో శూన్యం చేయగలిగితే మీరు దేవుళ్ళే.
శూన్య మనసు ఉన్నవాడు దైవంతో సమానం. గుర్తెట్టుకోండి. మనసు శుద్ధమవుతే శూన్యం వేరు, శుద్ధం వేరు. దానికంటే కొంచెం తక్కువ స్థితి. వాడు పవిత్రమైన వాడని లెక్కేసుకోవాలి. శుద్ధ మనసు ఉంటే పవిత్రమైన వాడు. మనసు ఖాళీ అవుతే శాంతి పొందినవాడు. నా మనసుకు శాంతి లేదు అంటారు. ఎందుకు లేదు మనసుకు శాంతి? ఏమండి? పనికిరాని ఆలోచనలు, చెత్త ఆలోచనలు, దుఃఖం కలిగించే, బాధ కలిగించే ఆలోచనలు అవి అస్తమానం వస్తూ ఉంటే ఇంక శాంతి ఎక్కడా? ఈ మనసులో అసలు ఆలోచనే లేదు, అదే శాంతి. ధ్యానం చెయ్యకపోతే అశాంతి మనసు, బాగా ధ్యానం చేస్తే శాంతి మనసు అవుతుంది. ధ్యానాన్ని ఇంకా కొనసాగిస్తే మనసు శుద్ధి అయి పవిత్ర మనసు అవుతుంది. ఇంకా తీవ్రంగా సంవత్సరాల తరబడి చేస్తే మనసు శూన్యమై దైవత్వం సిద్ధిస్తుంది. సరే, మీరు తీవ్ర ధ్యానం చేశారా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? చేస్తున్నారు మీరు, చేశారా లేదా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందో అంటే, మిమ్మల్ని కూర్చోబెడుతున్నాం కదా 2 గంటలు, 2 గంటలు అయ్యాక ఏం చెప్తున్నాం? ఓకే చెప్తున్నాం. ఓకే చెప్తుంటే మీరు కళ్ళు తెరిచి ఏమన్నారంటే, అదేంటి అప్పుడే చెప్పేశారు, ఇప్పుడే కదా నేను కూర్చున్నాను అని అన్నారనుకోండి, మీరు తీవ్ర సాధన చేసినట్టు. కళ్ళు మూసుకున్న కాడి నుంచి దృష్టి శ్వాస మీద ఉండదు. దేని మీద ఉంటుంది? ఓకే మీద ఉంటుంది. ఈయన ఓకే ఎప్పుడు చెప్తాడు? 2 గంటలు అనేసాడు ఏకంగా. ఆడికేం పోయింది? చచ్చేవాళ్ళం మనం. 2 గంటలు కాదు 3 గంటలు అంటాడు. అని బెగబెట్టి కూర్చుంటారు కొంతమంది.
ఎంతసేపు కూర్చుంటారు బెగపెట్టుకుని? ఓ 10 నిమిషాలు పావుగంట అయిపోయేసరికి కూర్చోలేరు. ఇంకా మెల్లిగా లేచిపోతారు. లేచిపోయి ఈ పక్క నుంచో ఆ పక్క నుంచో బయటకు వస్తాను. ఎందుకు వచ్చామని అడుగుతాం. నేను చూస్తూ ఉంటానుగా. అప్పుడు ఏమంటారంటే ఇది చూపెడతారు. ఉన్నారు మన క్లాసులో కూడా కొంతమంది. సరే ఏం చేస్తాం, ఇంకేం మాట్లాడడానికి లేదుగా, లేకపోతే ఇక్కడే పోసేస్తానంటాడు. సరే వెళ్తా, మళ్ళా వచ్చి కూర్చుంటారు. ఇంకో పావుగంట బెగపెట్టి కూర్చుంటారు. మళ్ళా కూర్చోలేరు, మళ్ళా లేస్తారు. ఆ మధ్యలోంచి ఎదరు వాళ్ళకి ఆ తలకాయలన్నీ ఎదరు గెంటుతాడు. ఏదో ఇరుకిరుగ్గా వేసాం కదా కుర్చీలు, ఖాళీ లేదు. ఈ వెళ్ళాలంటే ఏమవుతుంది, సీరియస్గా చేసేవాళ్ళు అందరినీ తలకాయలు అలా గెంటుకుంటూ వెళ్తారు. వెనకాల ఉన్నవాడిని తొక్కుకుంటూ, ఎదురు ఉన్నవాడిని తోసుకుంటూ మొత్తం 2 లైన్లు కదిపేస్తాడు. చేసి మళ్ళా ఎందుకురా అంటే ఈ ఏళ్ళు చూపెడతాడు. నాయన ఇది తీవ్ర జ్ఞానం కాదు. ఈ జ్ఞానం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ చాలా కొద్దిమంది ఉన్నారులేండి ఇప్పుడు ఈ క్లాసులో. మళ్ళా చెప్పేదాకా ఎవరు లేగట్లా, అంత బాగా చేస్తున్నారు. ఇలా చెయ్యాలి. మంచి ఫలితాలు జీవితంలో రావాలి అంటే ఇలా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆ స్థితి వచ్చేదాకా కొంచెం కష్టపడాలి. ఆ స్థితి వచ్చాక ఇంకా ధ్యానం కష్టంగా ఉండదు, చాలా ఇష్టంగా తయారైపోతుంది. కష్టమైన ధ్యానమే ఇష్టంగా మారిపోతుంది. ఇంకేత ఆ స్థితిలో అంత ఆనందమే. ఆలోచనలు లేని స్థితి, మనసు పనిచేయని స్థితిలో అంత ఆనందం ఉంటుంది. ఆలోచనలు ఉంటే ఎలా ఉంటుంది? నరకం ఉంటుంది. మళ్ళా ధ్యానం క్లాస్కి రాడు. అందరూ మన 3 రోజుల క్లాస్కి అసలు రాడు. కానీ అటువంటి సాధన చేసినప్పుడే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు అసలు కూర్చున్నట్టు అనిపించకూడదు. తేలిగ్గా కూర్చోవాలి. మీరు నిద్రపోయారా, సరిగ్గా ధ్యానం కుదిరిందా, ఇవన్నీ మీకు అనవసరం. కూర్చోగలిగారా లేదా, తేలిగ్గా కూర్చోగలిగారా లేదా అన్నదే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది. ధ్యానంలో నేను బాగా కూర్చున్నానా లేదా, ఏ ఇబ్బంది లేకుండా తేలిగ్గా, అది ఫస్ట్ మీకు అది గమనించుకోండి. నిద్రపోతే నిద్రపోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అవన్నీ మీకు అనవసరం. కూర్చున్నారా లేదా, ఆలోచనలు ఉంటాయి, ఆలోచన లేకుండా ఏమి ఉండవు. ఎటువంటి వాడికైనా ఉంటాయి, ఎంత సీనియర్ మాస్టర్కైనా ఉంటాయి.
గట్టిగా మాట్లాడితే సీనియర్ మాస్టర్లకే ఉండదు, వాళ్ళకే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే వాళ్ళు సీనియర్ మాస్టర్లు అందుకే కూర్చోగలుగుతున్నారు అనుకుంటారు. వాళ్ళు కూర్చుని చేస్తారేంటి? సీనియర్ మాస్టర్లు కూర్చోరు, కూర్చోబెడతారు వాళ్ళు అంతే. గుర్తెట్టుకోండి, సీనియర్ మాస్టర్ అంటే ఎవడు అంటే కూర్చోబెట్టేవాడు, కూర్చునేవాడు కాదు. మళ్ళీ పైగా వాడు ఇదొకటి సర్టిఫికేట్ ఒకటి ఇచ్చుకుంటాడు, మా గర్జన్మలోనే అయిపోయినాయి అంటారు. మేము ఇప్పుడు చేయడానికి రాలా, చేయించడానికి వచ్చారంటాడు. కాబట్టి చూసుకోండి, మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. మరి సీనియర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చేయించేవాడు. రాసుకోండి కావాలంటే. సాత్వికమైన శాకాహారంతో. 2, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా పత్రి గారి పుస్తకాలన్నీ ఫస్ట్ చదవాలి. నేను బల్లగుద్ది మరీ చెప్తున్నా, పత్రి గారి పుస్తకాలన్నీ ఒక 50-60 పుస్తకాలు ఉన్నాయి, చదవలసిందే, తప్పదు. మూడు, ఆత్మజ్ఞానానికి సంబంధించి సాంగత్యం చేయాలి, సందేశాలు వినాలి. 4, ఈ ఆత్మ మార్గంలో అంటే జ్ఞాన మార్గంలో చేసే సేవ. ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడం, అలాగే మన వాళ్ళు అనేక చోట్ల ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. అటువంటి వాటిల్లో మన వంతు కొంత సాయం చేయడం, పత్రికను నిర్వహించే యజ్ఞాలు వాటిలో సహకరించడం, అక్కడ మనం సేవల్లో పాల్గొనడం, ఏది చేయగలిగిన వాళ్ళు అది చేయడం. అది చేస్తే అది ఆత్మ ఎదుగుదలకు, ఆత్మజ్ఞానం పొందడానికి బాగా సహకరిస్తుంది. ఈ 4-20 ఏళ్ళ నుంచి చేసాం, పత్రిక నుంచి మేము ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. అంచేత ఈ 4 పాయింట్లు మర్చిపోకండి. నేను చెప్పేది ఖచ్చితంగా మీలో గొప్ప మార్పు వస్తుంది, గొప్ప జ్ఞానిగా అవుతారు మీరు. ఈ జ్ఞానమే మీకు ఎంతో ఉన్నతిని కలిగిస్తుంది. ఒకటే గుర్తెట్టుకోండి, ఎంత జ్ఞానం ఉంటే అంత గొప్ప లోకానికి చేరుకుంటారని చెప్పాను. ఎంత గొప్ప లోకానికి చేరుకుంటే మరు జన్మ అంత గొప్ప జన్మ వస్తుంది. ఇప్పుడు మీ జన్మ ఎలా ఉన్నా కూడా మరు జన్మ అన్నీ అనుకూలమైన జన్మ వస్తుంది. దేనికి వరిపడక్కల. ఇప్పుడు ఎన్నిటికీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఈ మార్గంలో ఉండడానికి, అవన్నీ అధిగమించి గొప్ప జన్మ మీరు తీసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి చాలా కొద్ది జన్మల్లో, లేకపోతే అదే ఆఖరి జన్మకు కూడా మనం చేసుకోవచ్చు కూడా. చేత మరి అద్భుతమైన ఈ మార్గాన్ని పత్రి గారు ఇచ్చారు. వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. ఒక్క 2 నిమిషాలు మేడం రండి. ఎవరు వస్తారు? రమ్మన్.
చెప్పు. అందరికీ